కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు వర్ష అండి. వర్ష గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను నంబర్పేట నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనండి, వర్ష గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి నేనే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకేనమ్మా, మీరు పుట్టిన తేదీ సమయం చెప్పండి అమ్మా. డిసెంబర్ 10th 12th month 2004. డిసెంబర్ 10th 2004. మీరు పుట్టిన టైం? 11 మార్నింగా ఈవినింగా? మార్నింగ్. మార్నింగ్ 11కి. ఎక్కడ పుట్టారమ్మా? మీరు పుట్టిన ఊరు చెప్పండి. కోటి. ఇక్కడ హైదరాబాద్ లోనేనా? అవునండి. ఓకేనండి, ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురువు గారిని అడగండి అమ్మా. చేస్తున్నాను. హలో, నమస్కారం గురువు గారు. అమ్మా చెప్పండి అమ్మా, బాగున్నారా? 10th ఎగ్జామ్ రాయగలుగుతానా రాయలేనా నేను? అవునండి, ఏమైందండి? హలో, అంటే కొంతమంది రాయలేదు అని అంటున్నారు, రాస్తా అని మా ఇంట్లో అనుకుంటున్నారు. పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని పాస్ అవుతారా ఫెయిల్ అవుతారు? చేస్తున్నారు శుక్రుడు. ఓకేనా, పాస్ అవుతారు కానీ మీరు కొద్దిగా జాగ్రత్త చదవాలమ్మా. అదే మామూలు మనం కష్టపడకుండా పని కాదు కదా. అట్లాగేనంటే మీరు ఎఫర్ట్ పెట్టాలి కొద్దిగా. అయితే మెరిట్స్ విద్యాస్థానాధిపతి శుక్రుడు అయ్యాడు. శుక్రుడు కూడా 3 పాపగ్రహాల మధ్యలో బంధించబడి ఉన్నాడు. మళ్ళా దశలు కూడా ముందు అయిపోతున్నాయి. విద్యాస్థానాన్ని కూడా ఒక శుభగ్రహం ఒక పాపగ్రహం చూస్తుంది. అంతా మిక్స్డ్ అయిపోయింది. కొద్దిగా మీకు కొద్దిగా రిజల్ట్స్ కొద్దిగా ఫాస్ట్ కావాలి, పాజిటివ్ కావాలంటే పార్వతీదేవికి నైవేద్యంగా వేడి ప్రసాదంగా స్వీకరించండి. బాగా గణపతిని ఒక ఆయన్ని బాగా పూజించండి. పూజించి మీకు ఇది ఒక శక్తి ఉంటే కనుక పచ్చ స్టోన్ మరకత మణి అంటే ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. అదొక 2.5 క్యారెట్లు స్టోను చిటికిన వేలుకి పెట్టుకోండి. పెట్టుకుంటే కనుక మీకు స్టడీ పరంగా ఆ పరంగా కూడా అన్ని పరాలుగా ఇంప్రూవ్ అయ్యి అన్ని పరాలుగా బాగుండే అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా? హాల్ టికెట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. నేను చెప్పిన రెమెడీస్ చేయండి. చేస్తే మరి కొద్దిగా మీకు చేంజెస్ అనేది కొద్దిగా స్పీడ్గా కనబడతాయమ్మా. ప్రస్తుతం అయితే మీకు శనిలో రాహు ప్రస్తుతం అయితే దశ అయితే అనుకూలమైన దశ నడుస్తుంది. కొద్దిగా పాస్ అయ్యే అవకాశం ఉంటాయండి, ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతం అనుకూలమైన భుక్తి నడుస్తుంది కాబట్టి కొద్దిగా సేఫ్. మీరు మినిమం పాస్ మార్కులు వస్తే కొద్దిగా కష్టమైన మీకు హాల్ టికెట్ అవన్నీ వస్తే పర్వాలేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు సేఫ్ జోన్లో ఉన్నారు. ఓకే గురుగారు, అంటే